ఒకనాడు సిబిఐ జగన్ ని అరెస్ట్ చేస్తే జగనన్న విడిచిన బాణంగా జనంలోకి వచ్చి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సొంత చెల్లెమ్మ వైఎస్ షర్మిల ఇప్పుడు జగనన్న మీదనే సిబిఐ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్ మీద అని నేరుగా కాదు, ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద సిబిఐ విచారణను ఆమె కోరుకుంటున్నారు. అదానీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల మీదనే సిబిఐ విచారణకు ఏపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వం హడావిడిగా అర్ధరాత్రి అనుమతులు ఆ విద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఈ విద్యుత్ ఒప్పందాల విషయమే కాదు, విశాఖ గంగవరం పోర్టుని అదానీ కంపెనీకి అప్పగించడం పట్ల కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని షర్మిల గట్టిగా కోరుతున్నారు. ఏకంగా ఏపీలో ఎన్నెన్ని నాటికి సంబంధించి అదానీ కంపెనీలకు జగన్ అనుమతులు ఇచ్చారు అన్న దాని మీద కూడా అగ్ర సంస్థలతో దర్యాప్తు జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ రాశారు. ఇక అదానీతో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కూడా ఆమె ఆ లేఖలో కోరారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెనుభారం అన్నారు. ఇవన్నీ అక్రమ ఒప్పందాలే అని ఆమె అంటూ దానివల్ల ఏకంగా 25 ఏళ్ల పాటు ఏపీ ప్రజలపై 1,50,000 కోట్ల రూపాయల భారం పడుతుందని అన్నారు. అందువల్ల తక్షణమే అదానీతో జరిగిన ఒప్పందాలను రద్దు చేసి ఆ కంపెనీని ఏపీ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టాలని కూడా షర్మిల కోరడం విశేషం. ఇదిలా ఉంటే అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కూడా అదానీ అంశం కీలకంగా మారి సభ వాయిదాకు దారితీసింది. ఇక ఏపీలో అయితే జగన్ మీద అధికార విపక్ష పార్టీలు అన్ని వేలెత్తి చూపుతున్నాయి. ఒకనాడు ఆయన మంత్రివర్గంలో విద్యుత్ శాఖను చూసిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం వైసీపీ ప్రభుత్వం నాడు తీసుకున్న నిర్ణయాలలో తన ప్రమేయం లేదని చెప్పారు. ప్రభుత్వమే నేరుగా తీసుకున్న డెసిషన్ అని అన్నారు. ఇప్పుడు షర్మిల అయితే సిబిఐ విచారణను కోరుతున్నారు. మొత్తం మీద జగన్ మీద షర్మిల సరైన సమయం చూసి బాణం వేశారని అంటున్నారు. అప్పుడు సిబిఐ విచారణ జరిగితే జగన్ వదిలిన షర్మిల బాణం ఇప్పుడు ఆయనకే ఎదురు తిరిగి ఆయన మీదనే రెండవసారి సిబిఐని వేయమని కోరుతున్నారు అంటే రాజకీయంగా ఇది వైరల్ అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అదానీ విషయంలో ఆందోళన చేస్తోంది. పిసిసి చీఫ్ గా షర్మిల ఈ డిమాండ్ చేశారు అని అంటున్నారు. మరి దీని మీద టీడీపీ కూటమి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటున్నది అన్నది అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.